Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సార్ పిల్లలకి ఫైనాన్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా పెద్ద డిస్కషన్, పెద్ద టాపిక్. మేజర్ డెసిషన్ మేకింగ్, దానికి సంబంధించిన లైఫ్ బ్యాలెన్స్ చేసేది ఫైనాన్సెస్ దగ్గర వస్తుంది. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పర్టికులర్ గా పిల్లలకు సంబంధించి ఫైనాన్స్ ఎడ్యుకేషన్ ఎందుకు ప్రాపర్ గా ఇంక్లూడ్ చేయట్లేదు అనేది చాలా మందికి డిబేట్. ఇన్ని డబ్బులు తగలేసి కోట్లు లక్షలు పోసి మేనేజ్మెంట్ కోటాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి జాబులో జాయిన్ అయ్యేది ఎందుకు? డబ్బు సంపాదన. అంటే డబ్బు ఎందుకు? భవిష్యత్తు అవసరం. కానీ నీకు ఫైనాన్స్ నాలెడ్జ్ లేకపోతే నీకు వచ్చిన డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా వాడుకోవాలి, ఎలా భద్రపరచుకోవాలి అనేది తెలియదు కదా. ఇప్పుడు నా పర్సనల్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు 18 ఏళ్ళు దాటకుండా పిల్లలు డ్రైవింగ్ చేయకూడదని రూల్ ఉంది కదా. 18 ఏళ్ళు దాటాకే లెర్నింగ్ లైసెన్స్ తీసుకొని లెర్నింగ్ చేసి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి డ్రైవింగ్ వస్తే లైసెన్స్ వస్తే డ్రైవింగ్ చేయాలి. ఇది కదా. ఎంతమంది పిల్లల్ని 18 ఏళ్ళు వచ్చినాక డ్రైవింగ్ నేర్పకుండా ఉంటున్నారు పేరెంట్స్. 11 ఏళ్ళకి నేర్పి వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారు, నడుపుతున్నాడు. ఇది నేర్పాల్సిన బాధ్యత పేరెంట్స్ దే. నేర్పాలంటే ముందు మనం నేర్చుకోవాలి. మనం బ్రతికేదే పిల్లల కోసం, భార్య కోసం అనుకున్నప్పుడు నీకున్నదేదో వాళ్ళకన్నా చెప్పాలి కదా. కనపడింది రేపు టక్కుమని వెళ్ళిపోతే వాళ్ళు మేనేజ్ చేయగలగాలి. సార్ పిల్లలకి ఫైనాన్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా పెద్ద డిస్కషన్, పెద్ద టాపిక్. ఎప్పుడు అది నెవర్ ఎండింగ్. ఎందుకంటే ఒక పర్సన్ కి లైఫ్ లో మేజర్ డెసిషన్ మేకింగ్, దానికి సంబంధించిన లైఫ్ బ్యాలెన్స్ చేసేది ఫైనాన్సెస్ దగ్గర వస్తుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పర్టికులర్ గా పిల్లలకు సంబంధించి ఫైనాన్స్ ఎడ్యుకేషన్ ఎందుకు అంత ప్రాపర్ గా ఇంక్లూడ్ చేయట్లేదు అనేది చాలా మందికి ఉన్న డిబేట్, ఆ డిస్కషన్. ఎందుకు ఇంక్లూడ్ చేయట్లేదు? అది చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఇప్పుడు దీన్ని చాలా గొప్పగా క్వశ్చన్ చేయొచ్చు, కానీ ఆన్సర్ ఎవరికి వాళ్ళే ఇవ్వాలి. క్వశ్చనింగ్ బాగా చేయొచ్చు. ఇప్పుడు ఇన్ని డబ్బులు తగలేసి కోట్లు లక్షలు పోసి మేనేజ్మెంట్ కోటాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి జాబులో జాయిన్ అయ్యేది ఎందుకు? డబ్బు సంపాదన. అంతే. డబ్బు ఎందుకు? భవిష్యత్తు అవసరాలు. కానీ నీకు ఫైనాన్స్ నాలెడ్జ్ లేకపోతే నీకు వచ్చిన డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా వాడుకోవాలి, ఎలా భద్రపరచుకోవాలి అనేది తెలియదు కదా. సో కాబట్టి అందరం ఏమనుకున్నాం అంటే, అసలు ఈ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ని మన అకాడమిక్స్లో కరికులంలో పెట్టేవచ్చు కదా. అంతే కదా. అసలు ఈ సిలబస్ని అకాడమిక్ కరికులంలో డిజైన్ చేస్తుంది ఎవరు? పాలసీ మేకర్స్ ఎవరు? టిపికల్గా బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ లో ఉంటారు. అంతే. ఇప్పుడు మనం మినిస్టర్స్ అనుకుంటాం, కానీ మినిస్టర్స్ అంతా బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లకే ఉపయోగపడతాయి. వాళ్ళే డెఫినెట్ గా వాళ్ళు సొసైటీలో ఉన్న వాళ్ళకల్లా మోర్ ఇంటెలిజెంట్ పీపుల్, టాప్ క్రీమ్ లేయర్ వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగారని చెప్పి ఇంక్లూడ్ చేసేంత లోపల ఆయనకు వచ్చే నష్టం లేదు, మినిస్టర్స్కి వచ్చే నష్టం కూడా లేదు కదా. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద మినిస్టర్స్ కూడా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ నడిపిస్తున్నారు కదా. ఆ డబ్బు ఉంటేనే కదా, ఆ బలం ఉంటేనే కదా మినిస్టర్లు అయ్యేది. సో ఎవరికి లాస్ లేదు. ఎందుకు పెట్టట్లేదు అంటే, వాళ్ళు ఎన్నో పారామీటర్స్ మీద పనిచేస్తారు. ఇప్పుడు మొన్నటి నుంచి ఇది రాగానే అకాడమిక్ సిస్టంలో పెట్టాలి స్కూల్ లెవెల్లో అంటున్నారు. పెడతారేమో. వాళ్ళకి ఎన్నో ప్రయారిటీస్ ఉంటాయి. ఎంతవరకు పాసిబుల్ అంతవరకు పెడతారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు పెట్టకపోవడం తప్పు, పెట్టే స్కోప్ అన్నా మనం ఎవరితో వాదిస్తున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, దీనివల్ల ఏం చేంజ్ వస్తుంది? ఇప్పుడు మనం అరిసి గొగ్గోలు పెడితే చేంజ్ వస్తుందా? ఇప్పుడు నా పర్సనల్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు 18 ఏళ్ళు దాటకుండా పిల్లలు డ్రైవింగ్ చేయకూడదని రూల్ ఉంది కదా. 18 ఏళ్ళు దాటాకే లెర్నింగ్ లైసెన్స్ తీసుకొని లెర్నింగ్ చేసి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి డ్రైవింగ్ వస్తే లైసెన్స్ వస్తే డ్రైవింగ్ చేయాలి. ఇది కదా. ఎంతమంది పిల్లల్ని 18 ఏళ్ళు వచ్చినాక డ్రైవింగ్ నేర్పకుండా ఉంటున్నారు పేరెంట్స్. 11 ఏళ్ళకి నేర్పి వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారు, నడుపుతున్నాడు 10 ఏళ్ళకి. అంటే ఇప్పుడు ఎవడు మిమ్మల్ని డ్రైవింగ్ నేర్పించని చెప్పలా. డ్రైవింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్కిల్, లైఫ్ కి నీడెడ్. దాన్ని ఎవరు చెప్పలా, కానీ మీరు పేరెంట్స్ గా ఇంట్రెస్ట్ తీసుకొని నేర్పిస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ మీరు ఫైనాన్స్ నేర్పించడానికి ఎందుకు తీసుకోరు? స్కూల్లో డ్రైవింగ్ నేర్పాలని ఎవరు అంటలేదు కదా. స్కూల్లో డ్రైవింగ్ నేర్పాలి, 2 వీలర్ డ్రైవింగ్ అన్నారా? ఇంటర్మీడియట్ లో నేర్పాలి, ఎయిట్నెస్ ఎవరు చెప్పలా, డిగ్రీలో నేర్పాలని ఎవరు చెప్పలా. మరి ఈ ఫైనాన్స్ ఎందుకు నేర్పాలని కోరుకుంటున్నారు మీరు? అది మీరు అంత బాధ్యత తీసుకొని నేర్పారు, అదొక లైఫ్ స్కిల్ అని. దాన్ని మించిన స్కిల్ నాలెడ్జ్ కదా ఇది అవసరం కదా. ఇది నేర్పాల్సిన బాధ్యత పేరెంట్స్ దే. నేర్పాలంటే ముందు మనం నేర్చుకోవాలి. డ్రైవింగ్ మనకు వచ్చి కూడా నేర్పాం. ఇప్పుడు ఫైనాన్స్ కూడా మనకు అంతా తెలిస్తే దాన్ని ఏ డిన్నర్ టేబుల్లోనో, ఒక ట్రావెల్లోనో, పక్కన కూర్చున్నప్పుడు, నైట్ నిద్ర రానప్పుడు కూర్చొని పిల్లలతో టైం స్పెండ్ చేయండి. నేర్పండి. మీ అచీవ్మెంట్స్ ఏంటి, మీ ఇన్కమ్ ఏంటి, మీ ఫ్యూచర్ నీడ్స్ ఏంటి, ఎలా ప్లాన్ చేస్తున్నారు, అసలు ఏం తప్పు మీరు చేశారు, పాస్ట్ లో ఏం చేశారు, ఫైనాన్షియల్ మిస్టేక్స్, కొత్తగా ఏం నేర్చుకున్నారు, అది పిల్లలు చెప్పండిగా. అది చెప్పకుండా స్కూల్లో నేర్పాలంటే మీరు అన్న పాయింట్ కరెక్టే సార్. అంటే ఫ్యామిలీ డిస్కషన్స్లో కూడా ఎక్కడన్నా ఫ్యామిలీ కలిసినప్పుడు అంతా ఈ సినిమాల గురించి, పాలిటిక్స్ గురించి, వాటి గురించి డిస్కషన్ ఉంటుంది తప్ప మీరు అన్నట్టు ఫైనాన్స్ డిస్కషన్స్ ప్లానింగ్ గురించి ఉండదు. అది లేకనే కదా ఈరోజు అన్క్లెయిమ్డ్ అమౌంట్ 2 లక్షలు ఉంది, బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ లో 3,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం? ఎవరు చెప్పక, ఎవరు తెలవక. సో ఎవరికో చెప్పకు. అట్లీస్ట్ ఇప్పుడు మనం బ్రతికేదే పిల్లల కోసం, భార్య కోసం అనుకున్నప్పుడు నీకున్నదేదో వాళ్ళకన్నా చెప్పాలి కదా. వాళ్ళకి కనపడింది రేపు టక్కుమని వెళ్ళిపోతే వాళ్ళు మేనేజ్ చేయగలగాలిగా. గుడ్ ఫైనాన్స్ ఆర్ బ్యాడ్ ఫైనాన్స్ ఏదో ఒకటి చెప్పాలి. నువ్వు చేసిన మిస్టేక్ చెప్పు, నువ్వు నేర్చుకున్న చెప్పు, నువ్వు పెడతాను ఇన్వెస్ట్మెంట్ చెప్పు, దానికి రీజన్ చెప్పు. వాడికి బాధ్యత పెరుగుతుంది. నేను ఎందుకంటా, నేను ఏమంటాను, ఎవరైనా సరే ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లో గ్రాడ్యుయేషన్ చేస్తే, అండర్ గ్రాడ్ చేస్తే మీకు ఎడ్యుకేషన్ లోన్ అవకాశం ఉంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోండి అంట. వీళ్ళు ఏమంటారు, వద్దు సార్ పిల్లల మీద స్ట్రెస్ బిల్ లేదు, నేను తీసుకోను అంటారు. మాకుందిగా, నేను ఆస్తి కొన్నది అందుకు, అది అమ్మేస్తా, నేను ఇది అమ్మేస్తాను. నేను అమ్మకో, నువ్వు ఎడ్యుకేషన్ లోన్ తీసుకో అని చెప్తా.
ప్రెజర్ అంటే ఏం ప్రెజర్ కాదు. యాక్చువల్గా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ప్రతి సెమిస్టర్ రిజల్ట్స్ రాగానే బ్యాంక్ మేనేజర్ మీకు లోన్ ఇచ్చినప్పుడు కూడా మీ రిజల్ట్స్ చూస్తాడు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని. పిల్లోళ్ళు మనకు చెప్తారు స్టోరీ, ఈసారి అందరు ఫెయిల్ అయ్యారు, పేపర్ టఫ్ ఉందని. బ్యాంక్ కూడా చెప్తే ఇదిగో రాబాయ్, ఇదిగో మీ క్లాస్లోని అమ్మాయి ఈ పూజ చూడు ఎంత వచ్చిందో స్కోరు, మీ కాలేజే కదా అని అడుగుతాడు. అప్పుడు సమాధానం ఏం చెప్తాడు? మనకు చెప్తాడు, బ్యాంక్ కూడా చెప్తాడు కదా. అప్పుడు పిల్లలకు కూడా బాధ్యత పెరుగుతుంది. నేను కోర్స్ అయిపోవాలి, తర్వాత నాకు 2 years ఏదో మోటోరియం ఇచ్చారు, ఈ లోపుతో నాకు ఫుల్ ఈఎంఐ స్టార్ట్ అయిపోద్ది అని పెరుగుతుంది. ఎంత ఒక 10% 11% వస్తుంది ఎడ్యుకేషన్ లో. దానికి కావాల్సిన కొలెక్టర్ నువ్వు సపోర్ట్ చేయి. ఇప్పుడు ప్రీ మినిస్టర్ కొలెక్టర్ లేకుండా కూడా ఇచ్చేస్తున్నారు. సో నువ్వు కావాల్సిన కొలెక్టర్ అది నువ్వు సపోర్ట్ చేయి. నీ సిబిల్ కాపాడుకొని నీకున్న అసెట్ ని కొలెక్టర్గా పెట్టి మంచి ఇన్స్టిట్యూట్ లో నీకు స్థాయికి మించి కాదు, మీ పిల్లోడికి బాధ్యత పెంచుతున్నావు. అదే నువ్వు ఎక్కువ ఫీజు కడతావు లోన్ తీసుకున్నంటే నువ్వు ట్రాప్లోకి వెళ్ళట్లా, మీ పిల్లోడికి బాధ్యత పెంచుతున్నావు. అంత ఫీజు కడుతూ ఉంటే బాధ్యత పెరుగుద్ది. అది మీరిస్తే పెయిన్ తెలదు. ఇప్పుడు లోన్ తీసుకుంటే ఆయన చదువుతున్నట్టు కదా, ఆయన డబ్బులు అంతే కదా. పిల్లలకి అకౌంటబిలిటీ, బాధ్యత అంటే ప్రతి అది ఇదని ఏం లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఫైనాన్స్ నేర్పించాలి పిల్లలకి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పర్చేజులు, ఇప్పుడు నేనంట ప్రతి పర్చేజు మీరు మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. 10 years అబౌవ్ ఉన్న ప్రతి కిడ్ని ఇన్వాల్వ్ చేయండి. 1.5 ton ఏసీ ఏంటి, 2 ton ఏసీ ఏంటి, ఏసీ కొనుక్కున్నా నువ్వు వేరేది ఎందుకు కొంటున్నావు, వాటర్ కూలర్లో ఎందుకు కొంటున్నావు, రీజన్ ఏంటి, నీకు అఫోర్డబిలిటీ లేదా, లేదా అది వైబుల్ కాదా, మనం సంవత్సరానికి వాడేది ఎన్ని నెలలే, 2 నెలలే ఏసీ వాడతాం, దానికి ఇప్పుడు 60,000 తగలేస్తే దానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఏఎంసీ స్టార్ట్ అయ్యింది, దాని బదులు మనం ఈ కూలర్ తో మేనేజ్ చేద్దాం నాన్న. మనీ వాల్యూ, దాని ఆపరేషనల్ కాస్ట్ ఎంత, యాన్యువల్ మెయింటెనెన్స్ ఎంత, వచ్చే రిపేర్లు ఎంత, దాని లైఫ్ స్పాన్ ఎంత, ఈ లైఫ్ స్పాన్ లో డెడ్ అయిపోతే అబ్సల్యూట్ అయిపోతే మనం ఎఫెక్టివ్ గా ఖర్చు పెట్టింది ఎంత. ఇది ఓన్లీ కార్కే వేస్తారు క్యాలిక్యులేషన్, ఇంక వేరే వాటికి వేయరు. కారుకు మాత్రం 6 నెలలు రీసెర్చ్ జరుగుద్ది. కారు ఒక్కటే నా లైఫ్, మేబీ కారు ఒక ఎక్స్పెన్సివ్ థింగ్ కావచ్చు. ఇంట్లో ప్రతిదీ అదే కదా. ఇప్పుడు పప్పులు ఉప్పులు ఆయిల్ కొన్నప్పుడు, డిటర్జెంట్స్ సోప్స్ అన్ని కొన్నప్పుడు నువ్వు ఉదయాన్నే ఒక అసైన్మెంట్ ఇచ్చేసే మీ పాపకి బాబుకి, అరే నువ్వు మమ్మీ ఈవినింగ్ కల్లా మొత్తం చేయండి, మనం డీమార్ట్కి వెళ్తున్నాం. నాకు డీమార్ట్కి వెళ్ళక ముందే డీమార్ట్కి వెళ్ళాక ఏం కొంటావు ఎక్సెల్లో వేసి దేని ప్రైస్ ఎంత, ఏ బ్రాండ్ కొంటే మనకి సేఫ్ అయింది, బెటర్ క్వాలిటీ నువ్వు చేయమంటే హాఫ్ డే హోంవర్క్. అది హాఫ్ డే హోంవర్క్ ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది మీ దగ్గరికి. 5:30 రాగానే డాడీ నేను 300 సేవ్ చేస్తున్నా, ఇది నీకు తెలియదు, నువ్వు లాస్ట్ మంత్ తెచ్చిన బిల్కి ఇప్పుడు చూడు అదే తీసుకుంటాం మనం, ఇంకా బెటర్ క్వాలిటీ తగ్గుద్ది డాడీ అన్నాడు. అదే ఫినాన్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటము, ట్రేడింగ్ చేయటము, F&O చేయటము, క్రిప్టో, ఇది కాదు. అండర్స్టాండింగ్ డే ఇన్ డే అవుట్ మనీ ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఎర్న్ చేయాలి, ఇది కదా. దీన్ని వదిలేసి అంటే అన్ని బ్లేమ్ చేయడం చాలా బాగుంటుంది కాబట్టి ఎవరినొకరు బ్లేమ్ చేయొచ్చు, కానీ ఎవరినోడు ఫస్ట్ బ్లేమ్ చేసుకోవాలని అడిగితే మనం బ్లేమ్ చేసుకుంటే మార్పు మనలో స్టార్ట్ అయింది. ఎవరిని బ్లేమ్ చేస్తే మనం ఎట్లా మారుతాం, వాడు మారడు కదా. మన చేతిలో లేని విషయాన్ని గురించి ఎందుకు, మనం మార్చగలం దాని మీద మనం ఫోకస్ చేద్దాం. మన పిల్లలకి ఫినాన్స్, డబ్బు విలువ నేర్పాల్సిన పూర్తి బాధ్యత పేరెంట్స్గా మందే, ప్రభుత్వాలది కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ది కాదు, అకాడమిక్స్ది కాదు, టీచర్స్ది కాదు. అసలు ఇంకా మాట్లాడే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడితే చాలా కాంట్రడిక్టరీ ఉంటుంది. అవును, ఓపెన్గా మాట్లాడలే కానీ నేను భయపడతాను నిజానికి. ఒక కారు డ్రైవర్ సాలరీ కన్నా తక్కువ సాలరీ తీసుకునే టీచర్లు 80% ఉంటారు ప్రైవేట్ స్కూల్స్లో. నీ క్వాలిటీ ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా. మనమేమో 60,000 ఫీజు కడుతున్నామని బాధపడతాం, 80,000 కట్టాల్సి వస్తుంది ఫీజు అని. మరి నువ్వు కట్టింది టీచర్కి శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది, ఆయనకి శాలరీ ఉంది, నీకు క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక డ్రైవర్ శాలరీ కన్నా తక్కువ శాలరీకి టీచర్గా పనిచేస్తున్నాడంటే ఆయన దగ్గర ఏ స్కిల్ ఉంది? ఇప్పుడు ఎంత ప్యాషన్ ఉన్నా పైసలు లేకుండా పైసల గురించే కదా పనిచేసేది, ఆయన ఫ్యామిలీని పోషించుకోవాలి కదా. మరి ఎటువంటి సిస్టంలో ఉన్నాం? అండ్ అదర్ సైడ్ ఏమో మనకు గవర్నమెంట్ స్కూళ్ళు, మన తెలుగు స్టేట్స్లో గవర్నమెంట్ స్కూల్స్ పర్ స్టూడెంట్ ఖర్చు పెడుతున్న స్పెండ్ ఎంత తెలుసా పర్ ఇయర్? 90,000 ఒక్క స్టూడెంట్ మీద. మరి దానికి ఈక్వలెంట్ వస్తుందా కదా? ఎవరిని క్వశ్చన్ చేస్తుంది? చాలా పెద్ద డిబేట్ అది. మనం వీ కాంట్ గెట్ ఇన్ టు దాట్. అంతే. ఒక 90,000 ఫీజు కట్టిన ప్రైవేట్ స్కూల్లో ఉన్న కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నువ్వు గవర్నమెంట్ స్కూల్లో 90,000కి ఇవ్వగలుగుతున్నావా? మరి ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తున్నావు. ఈజ్ మోర్ క్వాలిఫైడ్ టీచర్స్ ఆర్ దేర్, ఫార్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఎందుకు జనాలు ఇంకా ప్రైవేట్ సెక్టార్నే ప్రిఫర్ చేస్తున్నారు? ఇవన్నీ మనం చేంజెస్ తేలేనివి. వీ కాంట్ ఫైట్ అగెన్స్ట్ గవర్నమెంట్. ఇక పొలిటికల్లోకి వెళ్తే ఎక్కడ మనకు అవదుగా కదా. సేమ్ ఈ ఫినాన్స్ని, బేసిక్స్ని అకాడమిక్స్లో పెట్టాలి. సిబిఎస్ఈలో ఏవో కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఐ హెడ్ సమ్వేర్ ఒక 2 years బ్యాక్ విన్నా, ఆల్ సిబిఎస్ఈ స్టూడెంట్స్తో మంత్లీ ఎస్ఐపి చేయించాలని కూడా ఉంది. ఎల్ఐసి ₹100 ఎస్ఐపి స్టార్ట్ చేసింది, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్. వాళ్ళకి సపరేట్ ఒక ప్లాన్ అంటే దీని గురించి ప్లాన్ అని కాదు, లోయెస్ట్ ఎస్ఐపి టికెట్ సైజ్ అందరూ పార్టిసిపేట్ చేయాలని సెబీ నుంచి ఇనిషియేటివ్, యాంఫీ నుంచి ఇనిషియేటివ్. ₹100 per month ఎస్ఐపి కూడా వచ్చినాయి. 500 ఎస్ఐపి, ₹100 ఎస్ఐపి. అవి ఈ సెంట్రల్ సిబిఎస్ఈ స్టూడెంట్స్తో కూడా స్టార్ట్ చేయాలని కొన్ని ఉండే, కానీ పొలిటికల్గా అది ఎక్కడ తీసుకెళ్తాని దాన్ని ముందుకు తేరు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే అపోజిషన్ పార్టీ పనే అపోజ్ చేయటం కదా. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఒక దగ్గర రావుగా. ఇప్పుడు ఏ పెట్టాలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిలబస్లో ఇంక్లూడ్ చేయాలా, ఫినాన్స్ ఇంక్లూడ్ చేయాలా?
అని పేరెంట్ అడిగితే ఫైనాన్స్ పెట్టండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టంటాడు. అంతే. ఇంకా సాలరీ ఇస్తుందని, ఆ జాబ్ ఇస్తుందని. మనం జాబుల కోసం చదువుతున్నాం కానీ డబ్బు మేనేజ్మెంట్ గురించి కాదు కదా చదివేది. డబ్బు సంపాదించడం కంటే జాబ్ ద్వారానే ఫిక్స్ అయిపోయాం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడైనా కూడా వచ్చేది మళ్ళీ ఫైనాన్స్ మేనేజ్మెంట్. దీన్ని మేనేజ్ చేయాలి. వ్యాపారం చేసినా సరే, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించడం వేరు, దాన్ని చాలా మంది చూస్తున్నాం, కలుస్తూ ఉంటాం. సో బేసిక్గా ఫస్ట్ మన నాలెడ్జ్ గెయిన్ చేసి మన పిల్లలకి నేర్పాల్సిన పూర్తి బాధ్యత మనదే. వ్యవస్థని, గవర్నమెంట్స్ని, అకాడమిక్ సిస్టమ్ని, అకాడమిక్ కరికులంని, పాలసీ మేకర్స్ని బ్లేమ్ చేస్తే ఉపయోగం లేదు. నువ్వు చేయి, నీకు సరదాగా ఉంటే, నీకు టైం ఉంటే యూ డూ దాట్. కానీ దానివల్ల మార్పు రాదన్న విషయం తెలుసుకో. ఈ ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇంకా మనం ఇంకా ఎక్కువ పడితే చాలా కాంటాక్ట్. మీరు అన్నట్టు కొన్ని సర్టన్ పారామీటర్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. అంటే ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పిల్లలు కూడా ఇదే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారు. దట్స్ వాట్ కదా. ఇప్పుడు ఐఏఎస్ కొడుకు ఇక్కడే చదువుతున్నాడు, ఐపీఎస్ కొడుకు ఇక్కడే చదువుతున్నాడు, మినిస్టర్ కూడా ఇక్కడే చదువుతున్నాడు. ఆయన డిజైన్ చేసిన అకాడమిక్కే అందరికీ అదే కరికులం. మరి అది నిజంగా ఉంటే అవకాశం ఉంటే వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు కదా. మేబీ స్కూల్స్ అండ్ కాలేజ్ డిఫరెంట్ ఉంటాయి కానీ సిస్టమ్ అయితే అదే కదా. అదే కదా, సిలబస్ ఆ బుక్సే కదా అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేది. సిబిఎస్ఈనా స్టేట్ సిలబస్ అవే బుక్స్ కదా ప్రింట్ అయ్యి వచ్చేది కదా. అదాన్ని ఆ రూట్ లెవెల్లో అర్థం చేసుకోవాలి. ఇది మన బాధ్యత అనుకుంటే మనం మార్చగలం, కానీ ప్రభుత్వం బాధ్యత అనుకుంటే జస్ట్ బ్లేమ్ చేసి వదిలేస్తాం. మనం రోజు మన టైం వేస్ట్ ఇలా. అదే దీని గురించి చాలా కోర్సులు అవి కూడా వస్తున్నాయి, అవి కూడా మిస్లీడింగ్గా ఉన్నాయి. చిన్నపిల్లలకే పెద్ద ఫీజులు తీసుకొని పేపర్ ట్రేడింగ్ అని ఏ చెప్తున్నారు. నేను మా పిల్లల్ని జాయిన్ చేస్తే మధ్యలో ఆపేశా. ఎంత కావాలో అంత ఇవ్వాలి. డెట్ పేపర్స్, పేపర్ ట్రేడింగ్ ఇవన్నీ ఎందుకు అవసరమా? ఇప్పుడు అవి చెప్తాను నిద్రపట్టదు, వాళ్ళు ఇంకా దాని మీద ఆలోచిస్తారు. అదంతా అవసరంలా. మనీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ విధంగా సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, నువ్వు కొనే పర్చేజ్లో నీ కన్జంప్షన్లో ఎలా సేవ్ చేయగలవు, నీకు నాలెడ్జ్ అలా ఉపయోగపడేందుకు ఉండాలి. కానీ వాళ్ళని ఏదో నేను ఇప్పుడు 11 years కిడ్ని తీసుకెళ్ళి ఎందుకు ట్రేడింగ్లు, క్రిప్టోలు, డెట్లు, రేటింగ్లు, మళ్ళీ ఇంకొక అడ్వర్స్ ఎఫెక్ట్స్ మళ్ళీ ప్రమాదం. అదే అంతే కదా. మీరు అన్నట్టు డ్రైవింగ్, స్కేటింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటి బేసిక్స్ ఎట్లయితే నేర్పిస్తారో ఫైనాన్స్ కూడా కూడా ఉండాలి అదే విధంగా. అంతే కదా. కొన్ని నిజానికి సైడ్ ఎఫెక్ట్స్, చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండే కూడా నేర్పిస్తున్నాం. కానీ ఇది కదా ఫస్ట్ నేర్పాల్సింది. ఫినాన్స్ ఈ సంథింగ్ అక్కడేమో దానివల్ల నేను మిస్లీడ్ అవ్వరు కదా పిల్లలు. ఫస్ట్ అసలు వాళ్ళ నేర్పడిన పేరెంట్స్ ఎక్కడ నేర్చుకున్నారు అది కదా. అది ఒక బోరింగ్ టాపిక్ కదా. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నిన్న కేసు, లిటరల్ కేసు, 2 IT ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళిద్దరు నన్ను కలిసాక ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాక నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ని 6 తీసుకొని వచ్చారు. నిన్న మధ్యాహ్నం 6 హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. వీళ్ళ పేరెంట్స్కి. సార్ మేము ప్రతిసారి ప్రతి ఫ్రెండ్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ దాని ఇంపార్టెన్స్. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి అప్పుడు మీకు చెప్పా కదా సార్ అంత అయింది కదా అని చెప్తున్నారు. ఒక అర్థమైంది కాబట్టి. అంటే వీళ్ళు పనికొచ్చే విషయాలు డిస్కస్ చేస్తున్నారు కొలీగ్స్తో, ఫ్రెండ్స్తో. అంతా ఒకే దగ్గర ఉంటారు. ఇండిపెండెంట్ హౌస్లో ఒక 4 ఒకే కంపెనీలో చేస్తారు, ఇంకో 3 ఇంకో కంపెనీ. వాళ్ళు కట్టగట్టుకొని దాని మీద డిస్కస్ చేసి వాళ్ళే రీజన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కొనడానికి గల స్ట్రాంగ్ రీజన్ అంటే. దాంట్లో ఒక అతను అయితే వాళ్ళ బ్రదర్ ఎవరు వ్యవసాయం చేస్తారు, ఆయన కూడా తీసుకుని వచ్చిండు. మా అన్నయ్య సార్ ఇతను వ్యవసాయం చేస్తారని. ఇది కదా మాట్లాడాల్సింది. అప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు ఆ విషయాన్ని మీ పిల్లలకు కూడా చెప్పు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎందుకు తీసుకున్నావు, ఎందుకు ఇంత డబ్బు కడుతుంది, ఇంత డబ్బు నిజంగా వేస్ట్ చేయటమా, ప్రొటెక్ట్ చేయటమా, రీజన్ ఏంటి, ఇవి చాలు. ఇవే బేసిక్స్. ఫినాన్స్ అంటే ఏదో కాదు కదా. ఇన్సూరెన్స్ యొక్క అర్థమైంది కాబట్టి అర్థమైంది కాబట్టి ఆయన ఎంతమంది చెప్తున్నాడు. అలా అన్నారు మా కొలీగ్స్ అంతా ఫస్ట్ 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ అంటే టర్మ్ కదా, హెల్త్ కాదు కదా అన్నారండి. వీళ్ళెందుకు మా కస్టమర్కి హాస్పిటల్లో డాక్టర్ ఉన్నాడంట, ₹1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, 10 లక్షలు ఉంటుంది, మీరు అంత ఉందంటున్నారు, అంత ఉండదని ఆయనకి తెలియదు. డాక్టర్, ట్రీటింగ్ డాక్టర్ యశోదాలో, అదే డాక్టర్ దగ్గర ఇదే పేషెంట్ చాలా డబ్బులు క్లెయిమ్ చేశాడు. అదే ఇన్సూరెన్స్లో మెజర్ జబ్బు పడకుండా 2 కోట్ల దాకా క్లెయిమ్ చేశాడు. అంటే ఎవరికి ఉంది నాలెడ్జ్? నువ్వు ఉన్న ఫీల్డ్లో డాక్టర్కే నాలెడ్జ్ లేదు కదా. చాలా మందికి లేదు. ఇంకొక కస్టమర్తో మాడుతున్నాం, ఆయనకి హిమోఫీలియా ఉంది. హిమోఫీలియా ఉంటే పాలసీ రాదు. ఆయన అంటాడు మా డాక్టర్ చెప్పాడు సార్ వస్తుందని అంటాడు. మీ డాక్టర్ ఎవరు చెప్పడానికి మరి పెట్టమని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తాడు ఆయన నిన్ను ఆనంద పెట్టడానికి. ఇప్పుడు వాళ్ళ ఫీల్డ్లోనే, అంటే వాళ్ళ ఫీల్డ్ ఎంతవరకు ట్రీట్మెంట్, ఇన్సూరెన్స్ కాదు కదా. అంతే. కానీ కాస్త రేపు నేర్చుకోవాలి, వీళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఈ మధ్య చాలా మంది డాక్టర్లు ముందుకు వచ్చేస్తున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్. దట్స్ గుడ్ థింగ్ కదా కదా. సో ఇట్లా అవకాశం ఉన్నప్పుడు మనకున్న నాలెడ్జ్ని, ఇప్పుడు మనకు నాలెడ్జ్ ఉంది, మన ఫ్రెండ్స్ని, మన కొలీగ్స్ని పనికొచ్చే విషయాల మీద డిస్కషన్ చేస్తే, అలాగే పిల్లలకు కూడా నాలెడ్జ్ అలేవాలి అనేది కూడా డిస్కస్ చేసుకోవచ్చు. నువ్వు ఎలా చెప్తున్నావు, మీ కూడా ఎలా అర్థం చేసుకుంటాడు. నేను ఒక సండే షాపింగ్కి వెళ్ళినా కార్ రోడ్ అవతల లేకపోతే మా పాపను అవతలకి వెళ్ళి కొనుక్కున్నామంట మా పిల్లలు. నేను వెళ్ళను కూడా వెళ్ళను. కౌంటర్కి వెళ్ళి బిల్ పే చేయ, ఫోన్పే కూడా వాళ్ళే పే చేస్తాను, కార్డ్ స్వైప్ అయినా వాళ్ళే. నేను 9 hours గో అన్ని పర్చేజ్ చేసి మా పిల్లలు చేయాలా, నేను చేయను. ఇక ఆన్లైన్ అయితే నేను టచ్ చేయ, వాళ్ళే, వాళ్ళ రీసెర్చ్ వాళ్ళే. దట్స్ వేర్ ది గెయిన్ నాలెడ్జ్ కదా. అంతే సార్, ఎవరైనా పేరెంట్స్ ప్లాన్ చేయండి. అంతేగాని ఇప్పుడు మన వ్యవస్థను బ్లేమ్ చేసి ఏమీ సాధించలేం, ఇంచు మార్పు కూడా రాదు. వ్యవస్థని మనం మార్చలేం, మనం మార్చగలం, మన పిల్లల్ని మార్చగలం, మన భవిష్యత్తుని నిర్మించుకోగలం. ఈ యాటిట్యూడ్తో మనం పిల్లల్ని మనమే బాధ్యత తీసుకొని ఫినాన్స్ గురించి నేర్పించాల్సింది.